మ్యామ్ జనరల్గా మనం ఐవీఎఫ్లో ఎగ్ స్టిమ్యులేషన్ చేస్తాం కదా. ఈ లో ఎగ్ రిజర్వ్ ఉన్న వాళ్ళకు కూడా స్టిమ్యులేషన్ పద్ధతి అంతా సేమే ఉంటుంది, లేదంటే వాళ్ళకి వేరే రకమైన ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుంది? డెఫినెట్గా లో ఎగ్ రిజర్వ్ వాళ్ళకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఎందుకైతే ఉన్న ఎగ్స్ ఆర్ వెరీ ప్రెషియస్. మాకు మంచిగా రెడీ అవ్వాలి, మేము తీసి ఎంబ్రియోస్ రెడీ చేయాలి, కాబట్టి స్టిమ్యులేషన్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ప్రిపరేషన్లో వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము. తర్వాత బిఫోర్ స్టార్టింగ్ వీ కెన్ గివ్ సర్టన్ ప్రిపరేషన్ లైక్ ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇస్తే ఉన్న ఎగ్స్ కరెక్ట్గా యూనిఫామ్గా డెవలప్ అవుతుంది. అండ్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్లో కూడా వేరే వేరే టైప్స్ ఉంటుంది. సో జనరల్గా వాట్ ఐ ప్రిఫర్, నా ప్రాక్టీస్లో మినిమల్ స్టిమ్యులేషన్ లాగానే ఇస్తాం, సో దట్ వీ ప్రిజర్వ్ దోస్ ఎగ్స్ ఆర్ ఆల్సో వెరీ సెన్సిటివ్. కాబట్టి వీ గివ్ దెమ్ మినిమల్ స్టిమ్యులేషన్తో మెల్లమెల్లగా రెడీ చేస్తాం. అండ్ సప్లిమెంట్స్ లైక్ దే మే నీడ్ సప్లిమెంట్స్ లైక్ గ్రోత్ హార్మోన్ ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఇంజెక్షన్స్, ఆర్ దే మే నీడ్ సమ్ స్మాల్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్స్. సో ఇవన్నీ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్లో కొంచెం వీ హ్యావ్ టు బి లిటిల్ మోర్ సెన్సిటివ్ విత్ ది ఎగ్స్. అండ్ అదర్ థింగ్ ఈజ్ లో ఎగ్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి కొంచెం జెనెటిక్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకైతే దిస్ స్టాక్ ఆఫ్ ఎగ్స్ ఈజ్ ద లాస్ట్. సో దే ఆర్ జెనెటికలీ సమ్ టైమ్స్ లిటిల్ వీక్. అన్ని ఎగ్స్ అలాగే ఉంటుంది, అట్లాంటి లేవు. బట్ దిస్ కైండ్ ఆఫ్ పాపులేషన్లో ఎగ్ మేబీ లిటిల్ బిట్ జెనెటికలీ వీక్. సో ఈ టైప్ ఎగ్స్తో మేము ఎంబ్రియోస్ రెడీ చేస్తే సమ్ టైమ్స్ దే హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ అబార్షన్. సో ఈ ప్రాసెస్ని బైపాస్ చేయడానికి ఐవీఎఫ్లో ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ పీజీటీఏ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీస్. ఎస్పెషలీ అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్, ఇప్పుడు 37 అండ్ అబవ్ ఉన్న వాళ్ళ కపుల్స్కి ఈ ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తాం. సో వాట్ ఎవర్ ఎంబ్రియోస్ వీ గెట్, వీ కెన్ సబ్జెక్ట్ దెమ్ టు జెనెటిక్ టెస్టింగ్. ఈ హెల్దీ ఎంబ్రియోనే మళ్ళీ మేము యూట్రస్లో రీప్లేస్ చేస్తాం. సో ద ఛాన్స్ ఆఫ్ దెమ్ టు హ్యావ్ అ హెల్దీ బేబీ ఈజ్ హయ్యర్. సో advanced age group is indication for PGTA when they have low egg reserve.